Okay, madam. Yesterday, mobile marketing, mobile friendly websites, mobile apps, SMS marketing. So, we four topics గురించి discuss చేసుకున్నాం కదా. Today, mobile advertising. Okay, mobile advertising అంటే ఏంటో చూద్దాం. Mobile advertising involves placing ads on mobile websites, apps, or within mobile games. Mobile ads can be in various formats, including banners, interstitials, native ads, or video ads. Mobile advertising can be targeted based on factors like location, demographics, interests, or browsing behavior to reach the right audience on their mobile devices. సో మొబైల్ అడ్వర్టైజింగ్ అంటే ఏం చెప్తున్నా ఇక్కడ మొబైల్ అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ యాడ్స్ ఆన్ మొబైల్ వెబ్సైట్స్, ఓకే, యాప్స్ ఆర్ విత్ ఇన్ మొబైల్ గేమ్స్. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం చూసాము, నార్మల్గా ఫేస్బుక్ యాడ్స్ అంటే సోషల్ మీడియాలో చూసాం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే యూట్యూబ్లో యాడ్స్ ఇలాంటివి చూసాం. బట్ ఇక్కడ ఏంటి, మొబైల్ వెబ్సైట్స్ అంటే వెబ్సైట్స్లో కూడా చూసాం మనం, ఆల్రెడీ యాప్స్లో చూసాం. అండ్ ఆర్ విత్ ఇన్ మొబైల్ గేమ్స్ అంటే మొబైల్ గేమ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆన్లైన్ గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు మీకు సమ్ యాడ్స్ అనేవి వస్తుంటాయి, అబ్జర్వ్ చేశారు మీరు? సమ్ క్యాండీ క్రష్ అను ఇలాంటివి సమ్ గేమ్స్ ఉంటాయి కదా. ఈ గేమ్స్ మీరు ప్లే చేస్తున్నప్పుడు మీకు మధ్యలో మీకు ఏంటి యాడ్స్ అనేవి వస్తుంటాయి, ఓకే. సో అలా యాడ్స్ని కూడా మనం ఏం చేస్తాము, రన్ చేసుకోవచ్చు ఆ గేమ్స్లో యాడ్స్. ఇప్పుడు మీరు క్యాండీ క్రష్ ఆడుతున్నారు, మీకు ఏంటి ఇంకో గేమ్ గురించి ఒక సమ్ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకే. సో ఇలా మొబైల్స్లో గేమ్స్లో మనం ఏంటి యాడ్స్ని కూడా రన్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక డిఫరెంట్. మనం ఇప్పుడు దాకా చేసింది ఏంటి, ఓన్లీ వెబ్సైట్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవనండి, లేకపోతే వీడియోస్లో అవనండి యాడ్స్. సో ఇలాంటి యాడ్స్ చూసాం. బట్ దీంట్లో మొబైల్లో గేమ్స్లో యాడ్స్, ఓకే. గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటి మనకు సమ్ యాడ్స్ అనేవి వస్తాయి. అంటే వీటికి కొంచెం డిఫరెంట్గా ఫార్మాట్ ఉంటుంది. అంటే ఇది అంత ఈజీ కాదు మనం గేమ్స్లో యాడ్స్ రన్ చేయాలంటే, ఓకే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మొబైల్ యాడ్స్ కెన్ బి ఇన్ వేరియస్ ఫార్మాట్స్. అవి మొబైల్ యాడ్స్ ఆ గేమ్స్లో యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు ఏంటి, అది వేరియస్ ఫార్మాట్స్లో ఉంటాయి. ఏంటవి, ఇంక్లూడింగ్ బ్యానర్స్ అంటే అవి బ్యానర్స్ ఫార్మాట్లో ఉంటాయి. ఇంటర్స్టిషియల్స్ అంటే ఏంటి, ఇప్పుడు సమ్ యాడ్స్ ఉంటాయి. సమ్ యాడ్స్ ఎలా ఉంటాయి, మనకు మన మొబైల్ స్క్రీన్కి హాఫ్లోనే ఒక యాడ్ అనేది ఉంటాయి. సమ్ వీడియోస్ కూడా హాఫ్లోనే ఉంటాయి. అదే ఇంటర్స్టిషియల్స్ అంటే ఇప్పుడు మనం స్క్రీన్కి వాల్ పేపర్ అలా పెట్టుకుంటాం కదా. సో అదేంటి, అది మనకు స్క్రీన్ మొత్తం ఉంటుంది. అదే అలాంటి యాడ్స్ని ఏమంటామంటే, అలాగే యాడ్ స్క్రీన్ మొత్తం యాడ్స్ రావాలంటే ఏం చేస్తామంటే ఇంటర్స్టిషియల్స్ అంటే స్క్రీన్ టోటల్ స్క్రీన్కి యాడ్ రావడాన్ని ఏమంటామంటే ఇంటర్స్టిషియల్స్ యాడ్స్ అంటాం. సో ఆ ఇంటర్స్టిషియల్ యాడ్స్ కూడా మనం ఏంటి సెట్ చేసుకోవచ్చు. నేటివ్ యాడ్స్ కూడా సేమ్ యాడ్స్ రన్ చేయడమే. ఆల్ వీడియో యాడ్స్, ఆ గేమ్స్లో యాడ్స్ రన్ చేసేటప్పుడు ఎలా, వాటిని ఇమేజెస్ రూపంలో అయినా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ వే వీడియో యాడ్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్, మొబైల్ అడ్వర్టైజింగ్ కెన్ బి టార్గెటెడ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ లైక్ లొకేషన్. ఇప్పుడు మనం ఒక యాడ్ని రన్ చేస్తున్నప్పుడు ఎలా రన్ చేస్తాము, సమ్ రేంజ్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. అంటే మనకు స్పెసిఫిక్గా ఈ బాపట్ల రేంజ్ అంతవరకు లేదా గుంటూరు రేంజ్ అంతవరకే మనకి యాడ్ రన్ అవ్వాలి అని మనం ఏం చేస్తాము, సమ్ రేంజ్ లొకేషన్ అనేది సెట్ చేసుకుంటాం. అలాగే ఈ గేమ్స్లో మనం ఈ గేమ్స్ యాడ్స్ ఉంటాయి కదా. సో ఈ యాడ్స్ కూడా మనం ఏం చేస్తాం, రేంజ్ అంతవరకు మనం సెట్ చేసుకోవచ్చు లొకేషన్ అనేది. నెక్స్ట్ డెమోగ్రాఫిక్. సో డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటి, మనం సమ్ గేమ్స్ ప్లే చేసినప్పుడు మన ఈమెయిల్, పాస్వర్డ్, మన డీటెయిల్స్. డెమోగ్రాఫిక్స్ అంటే మన డీటెయిల్స్ని బేస్ చేసుకుని కూడా మనం యాడ్స్ని రన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఇంట్రెస్ట్స్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా గేమ్ని మనం ప్లే చేస్తున్నాము మన మొబైల్లో. అదేంటిది, మన ఈమెయిల్ త్రూ మనం ఒక గేమ్ని ప్లే చేసినప్పుడు ఏంటి మనకు ఇలా వేరే గేమ్స్ ఇవన్నీ ఏంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ గేమ్ ఆడండి, ఇది ప్లే చేయండి అని సమ్ యాడ్స్ అనేవి ఇలా సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఓకే. అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి. ఆర్ బ్రౌజింగ్ బిహేవియర్.
బ్రౌజింగ్ బిహేవియర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్లో ఏంటి, మీరు ఒక గేమ్ని సెర్చ్ చేశారు. గేమ్ని సెర్చ్ చేస్తే ఆ గేమ్ ఏంటి, మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు. బట్ మీరు వేరే వేరే గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటి, మీకు అవే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, లేకపోతే మీకు క్రోమ్లో ఒక గేమ్ గురించి సెర్చ్ చేశారు అంటే మీకు ఒక గేమ్ గురించి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ గేమ్స్ అలాంటి టైప్ ఆఫ్ గేమ్స్, లేకపోతే వేరే వేరే టైప్ ఆఫ్ గేమ్స్ ఇవి మొత్తం ఏంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, టు రీచ్ ద రైట్ ఆడియన్స్ ఆన్ ద మొబైల్ డివైస్ అంటే ఎవరైతే మన బ్రౌజింగ్ బిహేవియర్ని సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నేనేంటి ఒక గేమ్ గురించి సెర్చ్ చేశాను, నాకేంటి ఆ గేమ్కి సంబంధించిన సజెషన్స్ అనేవి వస్తాయి. వేరే ఒకళ్ళు ఏంటి, ఇంకొకళ్ళు ఇంకో గేమ్ గురించి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటి ఫ్రీ ఫైర్ ఇలా ఇలా ప్లే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలా ప్లే చేసినప్పుడు దాంట్లో యాడ్స్ అనేవి రావు. క్యాండీ క్రష్ ఇలా ఇలా గేమ్స్ ఉంటాయి కదా, సో వీటిని ప్లే చేస్తున్నప్పుడు మనకేంటి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. సో వీటిని ప్లే చేస్తున్నప్పుడు ఏంటి మనకి యాడ్స్ అనేవి వస్తాయి. ఓకే, మనము నార్మల్గా సోషల్ మీడియాలో యాడ్స్ రన్ చేసేది అది వేరే ఫార్మేట్, అది డిఫరెంట్. అండ్ మన మొబైల్స్లో యాడ్ రన్ చేసేది డిఫరెంట్. ఓకే, దీనికి దానికి డిఫరెన్స్. ఓకే, అర్థమైందా? సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ యాడ్స్ రన్ చేయడాన్ని ఏమంటామంటే మొబైల్ అడ్వర్టైజింగ్ అంటాం. ఓకే, ఈ గేమ్స్లో యాడ్స్ అనేవి రన్ చేస్తున్నాం. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైందా అందరికి? ఓకే, నెక్స్ట్ లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్. ఓకే, సో లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి? లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ utilizes the GPS capabilities of mobile devices to deliver targeted content or ads based on a user's location. This can include personalized offer, local business listening, geofacing, or proximity marketing. Location-based marketing enables business to reach customers in a specific area or deliver relevant information based on their whereabouts. Okay, సో ఇక్కడ లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి? లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ యూటిలైజ్ ద GPS capabilities of a mobile devices to deliver targeted content or ads based on users location. అంటే ఇప్పుడు ఏంటి, మనం స్పెసిఫిక్గా ఒక లొకేషన్ గురించి, ఇప్పుడు మీకు ఏదైనా లొకేషన్కి వెళ్ళాలి అనుకున్నా, అప్పుడేంటి మీరు మ్యాప్స్ ఒక లొకేషన్కి వెళ్తారు. అంటే ఇలా ఇలా మనకు డైరెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మీరు సమ్ గుంటూరుకి వెళ్ళాలన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా, మీరు ఏంటి ఆ లొకేషన్ మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారు, గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తారు. గూగుల్ మ్యాప్స్ ఎందుకు యూజ్ చేస్తారు? జియో క్యాపబిలిటీస్ అంటే GPS అంటే ఆ లొకేషన్ని డైరెక్షన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దాని ద్వారా ఏం చేస్తామో మనము ఆ లొకేషన్ ఎలా చూపిస్తుందో అలాగే మనం మూవ్ అవుతూ ఉంటాం. ఓకే, మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, నేను ఒక కంపెనీని సెర్చ్ చేశాను. ఓకే, సో ఇదేంటి, బ్రైట్ బ్లూ యూనివర్సిటీ సర్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మన కంపెనీని సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేస్తే నాకేమవుతుంది, డిఫరెంట్ వచ్చినాయి. అంటే ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ మన నేమ్ వచ్చేసింది. ఇక్కడ ఏంటి, మనకు ఇక్కడ చూడండి ప్లేసెస్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఏ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటి, నాకు 2 లొకేషన్స్లో ఉంది. ఓకే, ఈ బ్రాంచ్ ఎక్కడ ఉంది, నాకు 2 లొకేషన్స్లో ఉంది. 2 లొకేషన్స్ చూపిస్తుంది. మీకు స్పెసిఫిక్గా ఒక లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఏంటి, GPS ఇక్కడ చూడండి, నేను ఇలా క్లిక్ చేసినామంటే నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ 4.9 రేటింగ్ ఉంది, 165 పీపుల్స్ ఉన్నారు, కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ క్లోజెస్ 9 PM. సో ఇలా నాకేంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ లొకేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ యూజర్స్ లొకేషన్. ఓకే, ఇక్కడ చూడండి డివైజెస్ టు డెలివర్
టార్గెటెడ్ కంటెంట్ ఆర్ యాడ్స్ బేస్డ్ ఆన్ యూజర్స్ లొకేషన్. అంటే ఏంటి, ఇక్కడ మనకు చూడండి సమ్ మనకు కంటెంట్ అనేది ఉంది కదా, సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మీరు ఏదైనా ఒక కంపెనీ గురించి సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేస్తే ఏం చేస్తారు, సో ఆ కంపెనీకి రేటింగ్ ఎంత ఉంది, ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, సమ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. కరెక్టే కదా. సో ఇలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఆ లొకేషన్ని బేస్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, సమ్ GPS ద్వారా. ఓకే, నెక్స్ట్ దిస్ కెన్ ఇంక్లూడ్ పర్సనలైజ్డ్ ఆఫర్స్, local business, listening, geofacing or proximately marketing. Location based market enables business to reach customers in a specific area, deliver relevant information based on their whereabouts. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎక్కడున్నా నాకేంటి సమ్ లొకేషన్. ఇప్పుడు నేనేంటి సమ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చేరే డైరెక్షన్స్ చూపిస్తుంది. సో అడ్రస్ ఏంటి, అడ్రస్, ఎన్ని అవర్స్ ఓపెన్ క్లోజ్, యాడ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇదే లొకేషన్ చూపిస్తుంది మనకు, పెద్దనిపాడు లొకేషన్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, దీన్ని క్లిక్ చేస్తే ఏంటి మనకు వెబ్సైట్లో ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఏంటి మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మనం డైరెక్ట్ ఆ ప్లేస్ని మనం రీచ్ అవ్వాలనుకుంటే డైరెక్షన్స్ క్లిక్ చేస్తే ఏంటి మనకు మూవ్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసా, మనం ఏదైనా డైరెక్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటి మనకు సమ్ క్లిక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు రెడ్ లైట్ లాగా సమ్ ఇలా క్లిక్ అవుతూ ఉంటుంది, అంటే మీరు లొకేషన్కి రీచ్ అయ్యారు అని. ఓకే, దీన్ని ఏమంటారు, జియో ఫేసింగ్ అంటాం. ఓకే, జియో ఫేసింగ్. ఓకే, ఇలా మన లొకేషన్ని రీచ్ అయ్యేటట్టు మనము ఒక లొకేషన్ని సెట్ చేసుకుంటాం. సో మీరు వెబ్సైట్ కావాలనుకుంటే జస్ట్ ఏం చేస్తే ఆ వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. లేదా డైరెక్షన్స్ కావాలంటే డైరెక్షన్, లేకపోతే సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, ఓకే మన కంపెనీకి ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, సో ఆ రివ్యూస్ గురించి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ కంపెనీ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు దీంట్లో తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకేంటి రివ్యూస్ అమ్మది, ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, 4.9 రివ్యూస్ అది వచ్చినాయి, 165 రివ్యూస్. సో ఎంతమంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, ఎంతమంది 4 ఇచ్చారు, 3 ఇచ్చారు, 2 ఇచ్చారు. సో ఈ మొత్తం ఏంటి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, సో మనకు లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం అక్కడ ఏదైనా వెబ్సైట్ గురించి ఏదైనా లొకేషన్ గురించి మనం తెలుసుకోవాలి, లేదంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనము డైరెక్షన్స్తో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, దాన్ని ఏమంటాం మనము లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటాం. మనకు ఈజీగా తెలిసిపోతుంది కదా, ఇది లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ కదా. సో లొకేషన్ని క్లిక్ చేసినామంటే మనకు ఆ కంపెనీ గురించి వెబ్సైట్ ఉంటుంది, మనకు వెబ్సైట్ ఉంది, డైరెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే దాని గురించి సమ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. సో మొత్తం ఏంటి మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కదా. ఓకే, దీన్ని ఏమంటాం మనము లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటాం. క్లియర్ కదా మీకు. ఓకే, నెక్స్ట్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్. ఓకే, మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ అంటే ఏంటి, మొబైల్ మార్కెటింగ్ కెన్ లెవరేజ్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ టు ఎన్హాన్స్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రీమ్లైన్ the purchasing process. Mobile payment options like mobile wallets or in-app payments provide convenience and security for users, encouraging mobile commerce and increasing conversion rates. ఇప్పుడు మొబైల్ పేమెంట్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ మొబైల్ మార్కెటింగ్ కెన్ leverage mobile payment solutions to enhance the customer experience and streamline the purchasing process. ఇప్పుడు మొబైల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఎంతమంది మనకు ఫోన్పే, గూగుల్ పే ఇవంటే ఏంటి, సో మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ కదా. సో ఇప్పుడు మనం ఏంటి ఫోన్పే ఓపెన్ చేస్తున్నాము, ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు ఏంటి మనకు
సో మనకు ఇక్కడ ఏంటి ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే కరెంట్ బిల్లు మనం ఏంటి ఫోన్పేలోనే పే చేసేస్తున్నాము. లేకపోతే ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం ఫోన్పేనే యూజ్ చేస్తున్నాము. సమ్ ఏదైనా పర్చేస్ చేయాలన్నా మన ఫోన్పేనే. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఈజీ అయిపోయింది. మనం బ్యాంకుకి వెళ్ళి మనీ డ్రా చేసి దాన్ని తీసుకొని సో ఇదేంటి ఈ ప్రాసెస్ అంటే ఎవరు చేయట్లే ఇప్పుడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటి ఫోన్పేలోనే మనకేంటి మనీ డ్రా చేయాలన్నా ఐ మీన్ పే చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలన్నా సో మొత్తం ఏంటి మన ఫోన్పేలోనే అయిపోతుంది. అంటే ఏంటి ఫోన్పే వాళ్ళు ఎలా చేశారు అంటే కస్టమర్స్కి ఈజీ అయ్యేటట్టు. ఓకే, కస్టమర్స్కి ఈజీ అయ్యేటట్టు మనం మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో మనకు ఇంకా ఎంత ఎంత బ్యాలెన్స్ ఉంది. సో ఈ మొత్తం ఏంటి మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం మొబైల్స్ ద్వారానే ట్రాన్స్ఫర్ ఐ మీన్ ఫోన్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలా. సో ఇవన్నీ ఏంటి మనకు ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. సో దీని ద్వారా ఏంటి మనకు ఈజీగా అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటి మనీని కూడా క్యారీ చేయట్లేదు. ఓన్లీ మొబైల్ ఫోన్స్లోనే మనకేంటి మొత్తం అయిపోతుంది. మనకు ఈజీగా పర్చేజ్ చేసుకోవాలన్నా లేకపోతే బిల్స్ పే చేయాలన్నా మనకి ఈజీగా క్యారీ అయిపోతుంది. ఇలా మనకు ఏంటి ఈజీగా అవుతున్నాయి కదా. సో దాన్ని ఏమంటారు అంటే మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి లైక్ మొబైల్ వ్యాలెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మొబైలే కదా ఒక వ్యాలెట్. ఇప్పుడు ఎవరు వ్యాలెట్స్ని హ్యాండిల్ చేయట్లేదు, ఇప్పుడు క్యారీ చేయట్లేదు. ఓన్లీ మొబైల్ని క్యారీ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, మొబైల్ని క్యారీ చేసుకుంటే మనం ఏంటి మొబైల్లోనే ఫోన్పే, గూగుల్ పే ఇలా సమ్ యాప్స్ అనే ఉంటుంది, దాంట్లోనే మనం పే చేసుకోవచ్చు. కరెక్టే కదా. నా వాయిస్ క్లారిటీగా లేదా? గుడ్ గుడ్ గుడ్. సో మీకు ఇది అర్థమైంది కదా మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ అంటే. సో ఎంతమంది ఫోన్పే, గూగుల్ పే ఇలా యూజ్ చేస్తున్నారు చెప్పండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి మనకు పేమెంట్ సొల్యూషన్స్కే వస్తున్నాయి. సో అప్పుడు ఏంటి మనకి ఈజీగా మనకు వచ్చేస్తుంది కదా పేమెంట్ చేయాలన్నా పర్చేస్ చేసుకోవాలనుకున్నా. ఓకే, మనకి ఈజీ అవుతుందా లేదా ఇది? ఎస్, ఇప్పుడు ఏంటి ఇది మనకి ఈజీ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మనం పే చేసుకోవాలనుకున్నాం. ఎస్, సో మెనీ పీపుల్స్ యూజ్, చాలామంది యూజ్ చేస్తున్నారు ఇది. ఎందుకు మనకి ఈజీగా ఉంది ఇది. ఓకే, సో మనం ఏదైనా పే చేసుకోవాలన్నా మనకేంటి ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఏమంటే మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ ఆర్ మార్కెటింగ్ అంటారు. సో ఇది మనకు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఓకే, ఎంకరేజింగ్ మొబైల్ కామర్స్ అండ్ ఇంక్రీజింగ్ కన్వర్షన్ రేట్స్. సో ఎక్కువ ఇప్పుడు ఏంటి అది మనకి ఈజీగా ఉంది, ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. అప్పుడేంటి ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకుంటారు. అప్పుడేంటి మనకు వాళ్ళ మొబైల్ మార్కెటింగ్ ఇలా ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఏంటి ఇంక్రీజ్ అవుతుంటాయి. వాళ్ళ రేటింగ్స్ కూడా ఏంటి కన్వర్షన్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏమంటాం మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్ అంటాం. క్లియర్ కదా ఇప్పుడు మీకు ఇది? ఓకే, ఓకే స్టూడెంట్స్. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనం ఇప్పుడు టుడే చెప్పిన టాపిక్స్లో ఎస్టర్డే చెప్పిన టాపిక్స్లో? మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ అన్న, మొబైల్ యాప్స్, ఎస్ఎంఎస్, మొబైల్ అడ్వర్టైజింగ్, లొకేషన్ బేస్డ్ మార్కెటింగ్, మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్, మొబైల్ ఆప్టిమైజ్ ఐ మీన్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మన టుమారో ఉంటుంది మీకు మండే. సో మండే ఏంటంటే మనం మొబైల్ ఆప్టిమైజ్ కంటెంట్ అండ్ యాడ్స్ ఆర్ మొబైల్ అనలిటిక్స్. సో ఈ 2 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?